ప్రజా సంక్షేమంలో విద్య, వైద్య శాఖలు కీలకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లో పూర్తి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం ముమ్మరం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రులకు సూచించారు రేవంత్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోపు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు రేవంత్. రైతు భరోసాపై ప్రజల్లో ప్రచారం మొదలుపెట్టాలని సూచించారు సీఎం. రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ ప్రతి కాలేజీని సందర్శించి అక్కడ ఏ అవసరాలున్నాయి, వాటికి ఎన్ని నిధులు కావాలో నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు సీఎం. రాష్ట్ర వైద్య కళాశాలలపై ఎన్ఎంసీ లేవనెత్తిన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నియామకాలు, ప్రమోషన్లు, అనుబంధ హాస్పిటల్స్లో పడకల పెంపు, వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. దీనికోసం నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలిస్తే కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు సీఎం. నర్సింగ్ కాలేజీల్లో జపాన్ భాషను ఆప్షనల్ సబ్జెక్టుగా చేర్చడంపై వైద్యశాఖ అధికారులతో చర్చించారు రేవంత్. జపాన్లో తెలంగాణ నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని, వారిని ప్రోత్సహించేలా జపాన్ భాష నేర్పించాలని సూచించారు. అలాగే పేషెంట్లు, డాక్టర్లు, హాస్పిటళ్ల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలన్నారు. విద్య, వైద్య రంగాలు ఎంతో కీలకమని, ప్రతి నెల 3వ వారంలో ఈ 2 శాఖలపై సమీక్ష నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారెడ్డిని ఆదేశించారు రేవంత్. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆధునిక సదుపాయాలు, అనుభవం ఉన్న డాక్టర్లు, సేవా దృక్పథం ఉన్న సిబ్బంది ఉన్నారన్నారు సీఎం రేవంత్. సర్కార్ దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్న నమ్మకం మాత్రమే ఇప్పుడు కావాలని చెప్పారు. శ్వాస సంబంధిత సమస్యకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పథిని అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్.